తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. రేపటి సరూర్ నగర్లో తలపెట్టిన నిరుద్యోగ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఇక మధ్యాహ్నం 2:30 బీఆర్ఎస్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. రేపటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు అనుమతి లభించలేదు. బీఆర్ఎస్ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు సుధీర్ రెడ్డి, షంబీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు. కావాలని అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ చేసింది. అయితే ఇక రేపటి సరూర్ నగర్లో తలపెట్టిన నిరుద్యోగ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యాహ్నం 2:30 బీఆర్ఎస్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. రేపటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు అనుమతి లభించలేదు. బీఆర్ఎస్ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు సుధీర్ రెడ్డి, షంబీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు. కావాలని అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సవీన్ అందిస్తారు. సవీన్ చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కావాలని అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే యువ సంగ్రామ సభకు అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని తీసుకొచ్చి సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు దానికి ప్రతిగా బీఆర్ఎస్ పార్టీ సైతం రేపు యువ సంగ్రామ సదస్సు పేరుతో సరూర్ నగర్ స్టేడియంలో ఒక సదస్సు నిర్వహించబోతోంది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు పోలీసు శాఖ నుంచి పర్మిషన్ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2:30 ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించి హైకోర్టు నుంచి సానుకూలంగా మాకు వస్తుంది, ఖచ్చితంగా సభ నిర్వహిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా కావాలనే ఇప్పటి వరకు సభకు పర్మిషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, అదేవిధంగా భారీ ఎత్తున నిరుద్యోగ విద్యార్థి యువతను తరలించి ఈ సభను సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావించింది. ముఖ్యంగా యూత్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చింది? ముఖ్యంగా ప్రియాంక గాంధీ లాంటి జాతీయ స్థాయి నాయకులను తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ రిలీజ్ చేయించారు. అప్పుడు దాదాపు 50 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువకులు, యువత, విద్యార్థులు మొత్తం వారి కుటుంబ సభ్యులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేశారు. ఇప్పుడు వారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. మరోవైపు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కీలకం కాబట్టి ఆ ఎన్నికల్లోనూ తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. అందులో భాగంగా సరూర్ నగర్ లో నిర్వహించే సభకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు, యువతను తరలించి సభను సక్సెస్ చేయాలని భావించింది. కానీ పోలీస్ శాఖ నుంచి పర్మిషన్ రాకపోవడంతో ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో విచారణ అనంతరం తమకు సభను నిర్వహించుకునేందుకు అనుమతి లభిస్తుందనే ఆశాభావంలో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సవిన్.